కాంగ్రెస్ తో రాయబారం నడిపిస్తున్నది కవిత అని ఇవాళ వచ్చినాయి కానీ నిన్న వచ్చినాయి కానీ ఆ హెడ్డింగ్స్ కరెక్ట్ కాదు. వాళ్ళు కొద్దిగా సెన్సేషన్ చేస్తున్నారు. ఆమె అయితే ఖండించరు అనుకోండి, ఫేక్ అని. ఇది కూడా రేపు ఖండిస్తుంది ఆమె. ఇవాళ ఖండించేది రేపు వార్త వస్తుంది. అసలు ఇంకోటి, కాంగ్రెస్ లో కానీ పోదలుచుకుంటే ఈ సింగరేణి జాగృతి ఎందుకు పడుతుంది? రెండు హెడ్డింగ్స్ ఒక్కరోజు పేపర్లో కనబడుతుంది. మీకు నాకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. నెలన్నర క్రితం ఆమె డీకే శివకుమార్ని కలిసింది బెంగళూరులో. అంటే వేరే ఏమన్నా వ్యాపార సంబంధాలు ఉంటే ఉండొచ్చు, బట్ కాంగ్రెస్ లోకి పోదామే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ లో పోతే ఏంది, ఆమెకు ఏమన్నా ముఖ్యమంత్రి ఇస్తారా? అది పెద్ద సముద్రమేనా? అది పెద్ద సముద్రము. రెండవది ఏంటంటే ఈమె తండ్రితో గొడవ పడి వచ్చింది అనేది అనుకుంటారు. వాళ్ళు కూడా రాణిస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ లో మాత్రం మంచి సంబంధాలు ఆయనకి. నేను ఒక విషయం చెప్తా. ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ కోసం నిర్ణయం తీసుకున్న దానిలో లాబింగ్ చేసిన వ్యక్తులల్లా ఫస్ట్ పేరు చెప్పాలంటే 2013 అది కవిత. తెలియదు ఎవరికి. ఓకే, ఆస్కార్ ఫెర్నాండెస్ తో ఈమె పరిచయం ఉంది. దాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ అక్కడ 4 రోజుల నుంచి ఉంటున్నాడు, పిలుపు వస్తలేదు. ఈయన ఎవరెవరితో మాట్లాడినా కూడా సోనియా కనెక్ట్ అయితలేడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటట్టుంది, పార్లమెంటు టైం అయిపోతుంది. అయితే ఆస్కార్ 1 నెల రోజులు చూసింది. ఈయన 4 రోజులు చాలా అసహనంగా ఉంటాడు. సిగరెట్స్ బాగా తాగుతున్నాడు, ఆరోగ్యం పాడవుతున్నది, ఏం దోస్తలేదు ఆయనకు. లాన్లో ఇటు వాడు తిరుగుతూ ఉంటాడు. నేను కూడా ఉన్నా టైంలో. సో కవిత 2-3 సార్లు వచ్చింది. ఏం ప్రోగ్రెస్ అంటే ఏం లేదని చెప్పాడు. లాభం లేదని ఒక వారం 10 రోజులు అక్కడ ఉండి ఆస్కార్ ఫెర్నాండెస్ని కలిసి 6-7 టైమ్స్ సోనియాతో మాట్లాడించి ఆస్కార్ ఫెర్నాండెస్ మధ్యలో ఉండి, అది ఒక టర్నింగ్ పాయింట్. 2013 జూలై 30 నాడు డిసిషన్ తీసుకోవడంలో కీలక మలుపుకు ఆస్కార్ ఫెర్నాండెస్ కారణం. దానికి ఆ కనెక్టివిటీ పెంచింది కవిత. కాబట్టి కవితకు ఉండే సంబంధాలు నాకు తెలిసి అన్ని పార్టీల నాయకులు తెలుసు ఆమెకు. నరేంద్ర మోడీ గారితో నేరుగా మాట్లాడగలుగుతుంది. ఎన్నోసార్లు ఆయనను ఆమె ఎప్పుడు పోయినా ఒంటరిగా పోదు, ఎంపీలను ఎంబడి పెట్టుకొని పోయేది. కాబట్టి అట్లా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆమె షర్మిల కాదు, విజయశాంతి కాదు, అంతవరకు చెప్తా. తొందరపడి పార్టీ డిక్లేర్ చేయదు. బట్ జాగృతి అనేది ఒక బలమైన పునాదిని ఆమె నిర్మించుకుంటది. ఆ పునాది మీద ఆమె రాజకీయ పార్టీ. షర్మిల ఏమో కానీ విజయశాంతి ఎంత నిజాయితీ అయితే కాదు కదా. మరి ఇక్కడ రాజకీయ నాయకులలో నిజాయితీ వెతకడం అవసరమా? మీరే చెప్తారు కదా. నేను కూడా మీతో ఏకీభవిస్తా. ఇవన్నీ ఈ పదాలకు అక్కడ స్థానం లేదు. నిజాయితీ, నీతి ఇవన్నీ ఉండవు. అవసరాన్ని తగ్గట్టుగా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఎంత పెద్ద నాయకుడైనా కానివ్వండి, వావిలాల గోపాలకృష్ణ అయితే లేరు కదా ఇప్పుడు. ఎంత పెద్ద నాయకుడైనా కూడా అవినీతి అనేది ముద్రపడకుండా ఎవరు లేరు. కొద్దిగా తక్కువ ఎక్కువ ఇట్లుంటుంది. కాబట్టి మనం ఇటువంటివి వెతకడం అనవసరం. కొంగట్ల అన్నం తినుకుంటా మెతుకుల వల్ల ఎంటికలు వచ్చినాయి అనడం ఎట్లాంటిదో, ఈ సమాజంలో పాలిటిక్స్ అన్ని అవసరాల పునాది మీదనే ఉంటాయి, అవసరాల ప్రాతిపదికనే ఉంటాయి. కొడుకు బిడ్డ మధ్య కానీ, తండ్రికి కొడుకు మధ్య కానీ అవసరాల ప్రాతిపదికనే పదవి పైసలు అన్ని ఉంటాయి. అంటే అది ఒక పైసలను కూడా కాదు, పైసలు సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆడ అవినీతి పాల్పడాల్సిన అవసరం లేకుండా కూడా ఆ పదవికి ఉన్న కనెక్టివిటీని వచ్చేస్తుంటాయి. కొన్ని వేల కోట్లకు అవకాశాలు ఇస్తాయి. ముఖ్యమంత్రి అనే పదవి ₹1 ప్రజల డబ్బు తినకుండా కూడా సంపాదించుకోగలుగుతారు రకరకాల పనులు చేయడం వల్ల. అయితే ఆ పొజిషన్ అటువంటిది. అయితే మనం ఏంటంటే ఈ నేరుగా ఈ అవసరాలు ఏంటి దాని ప్రాతిపదికనే మనం ఆలోచించినట్టయితే కరెక్ట్గా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరు ఏం చేసినా అవసరాలే ప్రాతిపదిక. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో కేటీఆర్ పాత్ర ఏంది, హరీష్ పాత్ర ఏంది, కేసీఆర్ అంటే ఆయన సైలెంట్లో ఆయన ఉన్నాడు, వీళ్ళ పాత్ర ఏంది అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో? అంతా డిస్కస్ చేస్తున్నారా, అంతా సైలెంట్గానే ఉన్నారా? అంటే ఎవరికి వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మీడియా ముందు అయితే హరీష్ మాట్లాడతలేడు. కేటీఆర్ కూడా ఇది ఒక ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి తీసేశాడు. కానీ మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో అయితే ఆయన చాలా ఇదిగా మాట్లాడండి కదా. అంటే ఏమన్నా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారు మా పార్టీలో కూడా. కవిత గురించి కాదు కదా. ఆఫ్ కోర్స్ ఆ ప్రెస్ మీట్ ఆ క్వశ్చన్ ఆమెను అడిగినప్పుడు ఇది దానికి సింక్ చేస్తారన్న ఈ కామన్ ఇదైతే ఉంటది కదా. ఆమె అయితే ఒకటి ఫీల్ అవుతున్నది, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఏదో నాకు ఉందని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇది 100% తప్పు. ఆ రేవంత్ రెడ్డి ఎప్పుడో మహబూబ్నగర్ ఎలక్షన్లలో కేసీఆర్ గారిని గెలిపించడానికి టీడీపీ కూడా పొత్తు కలిసింది కాబట్టి ఆ కొద్ది పరిమితమైన సమయము అప్పుడు అక్కడ కలిసి పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా మనకు కావాలని నా మీద బట్టగాల్చి మీదేస్తాను కొంతమంది.
అనేది ఆమె మనసులో ఉంది. ఇప్పుడు ఆ బట్టగాల్చి మీదేసేది రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని చెప్పేది వీళ్ళేనా, ఫ్యామిలీనా? ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ, పార్టీలో ఉన్న వాళ్ళ కాదు, కానీ కొంతమంది పార్టీ తరఫున ఆ ప్రచారం జరుగుతుంది అని అన్నది. ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకోను నేను. పార్టీలో కొంతమంది వాళ్ళు వెనకాల ఉన్నారా పార్టీ మెంబర్స్ అనేది, ఫ్యామిలీ మెంబర్స్ అనేది తెలియదు. బట్ కొంతమంది పార్టీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు కేసీఆర్ అయితే మరి దయ్యం ఎవరు ఆమె అన్న దాంట్లో? అంటే ఎవరు ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఎవరున్నారు? ఫ్యామిలీ ఉంది కదా. కాసేపు అందరిని దయాలే అనుకుందాం. ఎవరిని? అందరినా? కాసేపు అనుకుందాం. ఇప్పుడు సంతోష్ ఉన్నాడు, అదే కాసేపు అందరిని అట్లా కేటీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉద్దేశంలో ఎవరు? ఆ దయ్యం ఎవరు? నేనేమంటున్నా, కాసేపు అందరినీ దయాలే అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు నిజంగానే కుటుంబంలో ఒక అసహనం ఉందనుకో, కుటుంబ వ్యక్తుల పట్ల, అట్లా అనుకుందాం, తప్పేమున్నది. ఒకటైతే ఏంటంటే ఈ గ్యాప్ పెరిగితే టీఆర్ఎస్ కూడా నష్టం. కాబట్టి వీలైనంత తొందరగా బేసజాలకు పోకుండా తండ్రి అయినా, కొడుకు అయినా, తల్లి అయినా, సంతోష్ అయినా, హరీష్ అయినా ఇది సెటిల్ చేయాలి, ప్యాసిఫై చేయాలి.